నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వైసీపీ హయాంలో విజయవాడ నగరాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లామని తెలిపిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా, అవతిశ్రీ శైలజారెడ్డి, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ. మాజీ మంత్రి కొడాలి నానికి శుక్రవారం షరతులతో కూడిన ముందస్తు బెయిల్ను మంజూరు చేసిన గుడివాడ కోర్టు. అన్ని సదుపాయాలతో కూడిన కారావాన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. వైసీపీ హయాంలో విజయవాడ నగరాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా, అవతిశ్రీ శైలజారెడ్డి, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ తెలిపారు. ఇప్పటి వరకు 24 కౌన్సిల్ సమావేశాలు నిర్వహించామని, జగన్ సహకారంతో 010 జీవో ద్వారా జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 4 ఏళ్లలో అన్ని రకాలుగా నగరం అభివృద్ధిలో ముందుకెళ్లిందన్నారు. తమపై అవాస్తవ ప్రచారాలు చేయడం తగదని టీడీపీ నేతలపై మండిపడ్డారు. అభివృద్ధికి తాము పూర్తిగా సహకారం అందిస్తామని తెలియజేశారు. అభివృద్ధికి అడ్డుపడాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే మొన్న కౌన్సిల్లో కానీ గతంలో కానీ ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోన జరుగుతున్న అభివృద్ధి పనులకు కానీ, అలాగే కౌన్సిల్ సమావేశం కానీ, స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం కానీ ఏది నిర్వహించినా కానీ ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం వరకు టోటల్గా 24 కౌన్సిల్స్ అన్నవి నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నన్నాళ్ళు పూర్తి స్థాయిలో విజయవాడ నగరాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళటం జరిగింది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానివ్వండి, విజయవాడ నగరంలోన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి, విష్ణు గారు కానివ్వండి, అటు ఈస్ట్ ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ గారు కానివ్వండి, పూర్తి స్థాయిలో నగర అభివృద్ధి కోసం పాటుపడడం అనేది జరిగింది. అలాగే కౌన్సిల్ ఏర్పడిన తర్వాత నుంచి డిప్యూటీ మేయర్స్ కానీ, లేకపోతే ఫ్లోర్ లీడర్ గారు కానీ, లేకపోతే కార్పొరేటర్లు కానీ ఎవరి డివిజన్ వాళ్ళు పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి తీసుకెళ్ళటానికి పోటీ పడి చేయటం జరిగింది. కానీ ఏ రోజు విజయవాడ నగరం ఏ రోజు చిన్నచూపు చూడడం కానీ, లేకపోతే వెనక్కి పెట్టడం కానీ ఏ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోన లేదు. ఎందుకంటే 010 తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కార్పొరేషన్లో మనకి ఏదైనా ఆదాయము ఉంది అని అంటే అది మనకి రెవెన్యూ సెక్షన్ ద్వారా, ఎస్టేట్ సెక్షన్ ద్వారా వచ్చేదే. కానీ ఇక్కడేమీ మనకి ఫ్యాక్టరీలు లేవు, లేకపోతే ఇంకో రకంగా విజయవాడ నగరానికి వచ్చేది ఆదాయం ఏమీ లేదు. మున్సిపల్ కార్పొరేషన్లోన మనకి ఉన్న రెవెన్యూ అండ్ ఎస్టేట్ సెక్షన్ ద్వారా, దానికి తోడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మనకి ఫైనాన్స్ కమిషన్ కానీ, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ కానీ, దీని ద్వారా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయడమే జరిగింది. గతంలో 010 తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరికీ జీతాలు 010 ద్వారా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఇక్కడ మనకి విజయవాడ నగరంలో గత 3 రోజుల నుంచి మొన్న జరిగిన కౌన్సిల్ నుంచి కూడా కొన్ని పేపర్లో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇక్కడ మేము ఒకటి అడుగుతున్నాం, 2021 ఈ నగరపాలక సంస్థ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఇప్పటికీ 9,000 వర్కులు 1600 కోట్లతో అభివృద్ధి చేశాం విజయవాడ నగరం. విజయవాడ నగరం ఎక్కడ అభివృద్ధి జరిగిందని అడిగే వాళ్ళకి ప్రశ్న. విజయవాడ అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటుంది. మేము ఒకటే అడుగుతున్నాం, కళ్ళకి కళ్ళు అంటున్నట్టు
కృష్ణంక రాణి గారి తోటకి 1,00,000 క్యూసెక్లు వాటర్ వస్తే మునిగిపోయేదాన్ని. ఇవాళ 5 లక్షల క్యూసెక్లు వాటర్ వచ్చినా చొక్క నీళ్ళు కూడా బయట రాకపోవడం కారణం వైసీపీ ప్రభుత్వం కాదా? ఇవాళ రిటర్నింగ్ వాళ్ళు కట్టి 7 డివిజన్లో 15, 16, 17, 18, 20, 22 డివిజన్లో ప్రజలందరినీ కూడా సేఫ్గా చేసింది. మొన్న 2-3 లక్షల క్యూసెక్లు వచ్చినా చొక్క నీళ్ళు లేకుండా బయట చేసింది వైసీపీ ప్రభుత్వం కాదా? ఇవాళ అందరూ మోడల్గా చెప్పుకునే రివర్ ఫ్రంట్ పార్కు వైసీపీ ప్రభుత్వం కాదా? ఇవాళ విజయవాడ నగరంలో మేము ఇన్ని సంవత్సరాల నుండి ఇంత అభివృద్ధి మేము అడగటం కాదు, మనస్ఫూర్తిగా గుండెకి అద్దుకొని వాళ్ళని అడిగినా చెప్తారు. అభివృద్ధి అంటే ఈ ఈ 5 సంవత్సరాలు చేసిన 4 సంవత్సరాలు 3 నెలల కాలం చేసిన అభివృద్ధి నేనైతే 90 నుంచి కార్పొరేట్ కన్నా ఎక్కడా కూడా జరగల అభివృద్ధి. ఇంత అభివృద్ధి లైట్లు కానీ, స్వేజ్ ప్లాంట్ ట్రీట్మెంట్ ప్లాన్, అలాగే పార్కులు కానీ, అలాగే ఈ రకరకాల విద్యుత్ లైట్లు కానీ, మెయిన్ లైట్లు విద్యుత్ అలంకరణ కానీ, అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ కారిడార్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ కూడా మేము జనరల్ ఫండ్ కానీ విజయవాడ డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తే వాస్తవంగా అయితే స్వలాభం కోసం కొంతమంది వ్యక్తులు, ఎందుకంటే మేము ఇందాక మా మేయర్ గారు కూడా చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మీడియా మిత్రులందరికీ కూడా మొన్న జరిగిన కౌన్సిల్లో మరి ప్రజా నగర అభివృద్ధి జరగట్లేదని మరి ఎవరైతే పేపర్లో మొన్న చూస్తున్నామో మరి దాని గురించి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు 3 నియోజకవర్గాలు కూడా నగరాభివృద్ధి ఏ రకంగా జరిగిందో మేము కాదు మరి మీడియా మిత్రులు మీరందరూ కూడా ప్రతి శిలా ఫలకాన్ని మేము ఓపెన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా రావటం జరిగింది. మరి నగరాభివృద్ధి జరగకపోతే మరి నగర మేయర్గా మరి మేయర్ గారు ఎన్నో అవార్డులు గత 4 సంవత్సరాల నుంచి ఎన్ని అవార్డులు తెచ్చారో ఆ అవార్డులు కూడా మీ అందరికీ చూపిస్తాం జరిగింది. ఏ విధంగా పార్టీలకు అతీతంగా మరి 64 డివిజన్లో అభివృద్ధి జరిగితేనే కదా మరి స్వచ్ఛ సర్వేక్షణలో మరి అన్ని అవార్డులు వచ్చినాయి అంటే మరి విజయవాడ విఎంసీ ఏ రకంగా అభివృద్ధికి వెళ్తుందో మీడియా మిత్రులు మీ అందరికీ తెలియాలి. ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు మరి వైసీపీ పార్టీ తరఫున మీరందరూ కూడా నగరాభివృద్ధికి తోడ్పడట్లేదు అని అంటున్నారు. గత సంవత్సరం కాలంలో మరి మీరు ఏమి అభివృద్ధి చేశారో మీ అందరికి కూడా మేము తెలియజేస్తున్నాం. ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారు మరి మాట్లాడుతున్నారు, మరి వైసీపీ ఏది కూడా అభివృద్ధి జరగట్లేదు, మరి ఏది సహకరించట్లేదు అని. మరి ఎన్నో విధాలుగా గత 3 కౌన్సిల్లో గురించి మీరు అన్నీ పెట్టారు. ఈ నిన్న కూడా మరి పెట్టిన వాటిల్లో కూడా నగరానికి అభివృద్ధి అంటే ప్రజలకు ఉపయోగపడింది. మరి గత 50 రోజుల నుంచి కూడా మరి ఎవరైతే ఎంప్లాయీస్ అందరూ కూడా నిజంగా చాలా వాటర్ సప్లై వాళ్ళు కానీ విఎంసీ ఎంప్లాయీస్ అందరూ కూడా నిరసన కార్యక్రమం మరి వారందరూ కూడా చేస్తున్నారు. మరి వాళ్ళకు ఉపయోగపడండి. ఎందుకు ఇలా మరి నగరానికి మీరు ఏమి అభివృద్ధి చేస్తున్నారు? మరి మీరు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ నిధులు తెచ్చాం పలానా వాటికి ఖర్చు పెడతామని మరి ఎవరైనా మరి చెప్పగలరా? మరి విజయవాడ ఈస్ట్ తీసుకుంటే జమాయిక్ గురించి మాట్లాడుతున్నారు. మరి 2014-19 మరి శ్రీధర్ గారు ఉన్నారు, మరి ఆ రోజు ఏం జరగల. జమాయిక్ వాళ్ళు మరి ఐలా వాళ్ళు మనకి బాకీ ఉన్నారు కాబట్టి మరి ముఖ్యంగా మనం కౌన్సిల్లో మీరు ఆ ప్రతిపాదన చూడొచ్చు ఒకసారి ఎజెండాని. జమాయిక్ వాళ్ళు ప్రజలు 450 మంది వాటర్ అడుగుతున్నారు, వాటర్ ఇవ్వాల్సిందిగా ప్రతిపాదిస్తున్నానని చెప్పి మరి అధికారులు పెడుతున్నారు. ఒక ప్రతిపాదన పెట్టేటప్పుడు 450 గత 4 సంవత్సరాలుగా విజయవాడ నగరపాలక సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోట్లాను కోట్ల రూపాయలతో ప్రతి ఒక్క డివిజన్ కూడా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్ళింది అని అంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే సాధ్యమైందనేటువంటిది తేటతెల్లమైంది. సంవత్సరం కాలంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనేటువంటి చందంగా మరి ఇప్పుడున్నటువంటి సంవత్సర కాల పరిపాలన ఉందనేటువంటిది ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఎందుకనంటే మొన్న జరిగినటువంటి కౌన్సిల్లో ఏదైతే కొన్ని అంశాలు వాయిదా వేయటమైనా ఆమోదించకపోవటమైనా అది ఎందుకు జరిగినాయి అనేటువంటిది దానిలో ఉన్నటువంటి వాస్తవాలు మాత్రమే మనం తెలుసుకోవాలి. ఏవైతే నీరు అవ్వచ్చు, లేకపోతే ఏదైతే ఫుడ్ కోర్ట్ అవ్వచ్చు, లేకపోతే ఏదైతే చేపల మార్కెట్కి సంబంధించింది అవ్వచ్చు, లేకపోతే ఏదైతే బీసీ
భవనాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా అంటే అధికారులు ఎలా పెట్టారనంటే ఇవన్నీ కూడా జనరల్ ఫండ్ నుంచి ఇవ్వాలనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. కోట్లాను కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వంలో పెద్దలందరూ ఉన్నారు, ఎమ్మెల్యేలందరూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఫండ్స్ని దానికి సంబంధించినటువంటి శాఖ నుంచి మాత్రమే తీసుకురావాలనేటువంటి మరి ఒక అంశాన్ని మేము చెప్పడానికి ప్రయత్నించాం తప్ప ఇది కార్పొరేషన్ చేయకూడదు అనేటువంటి కార్యక్రమాలు అయితే మేము ఎక్కడా కూడా ప్రజలకి, మీరైనా ప్రజాప్రతినిధులే, మేమైనా కూడా ప్రజాప్రతినిధులే, మనం అందరం ప్రజాప్రతినిధులు కాబట్టి మనందరి మీద ఒక బాధ్యత ఉంటుంది. ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య తీర్చే విధంగానే మనందరం ముందుకెళ్ళాలి తప్ప అదే విషయంలో మరి పెద్దలందరూ మాట్లాడారు. కొన్ని 88K కింద వచ్చినటువంటి కూడా కొంతమంది సభ్యులు ఇవి కొన్ని వాయిదా వేస్తే మంచిదని చెప్పారు. అవి కూడా వాయిదా వేయడం జరిగింది. దాన్ని ఏదో వైసీపీ ప్రజలకు సేవ చేయడం దానిలో వెనకడుగేస్తూ ఉంది అనేటువంటి అంశం కరెక్ట్ కాదనేటువంటిది నా యొక్క ఉద్దేశం. ఈ రోజు మేము మాజీ మంత్రి కొడాలి నానికి గుడివాడ కోర్టు శుక్రవారం షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం, మంగళవారం గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద హాజరై సంతకం చేయాల్సిందిగా ఆదేశించింది. కేసుకు సంబంధించి అధికారులకు సంపూర్ణ సహకారం అందించాలని కోర్టు పేర్కొంది. सर మన దేశంలో సినీ తారలు కారావాన్లు వాడటం సాధారణమే. అయితే విదేశాల్లో కొందరు తమ కారావాన్లలో నివసిస్తూ నచ్చిన చోటికి సాగిపోతూ జీవితం గడిపే ట్రెండ్ మొదలైంది. హుద్హుద్ తుఫాన్ నుంచి విజయవాడ వరదల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బస్సునే నివాసంగా మార్చుకుని సహాయక చర్యలలో నిమగ్నమయ్యారు. స్వయంగా బస్సులోనే కాకరకాయ జ్యూస్ తయారు చేసుకునే ఆయనకు ఇలాంటి లైఫ్ ఆన్ వీల్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా జరిగిన టూరిజం కాన్క్లేవ్ లో భాగంగా నడిచే హోటల్ రూములుగా తీర్చిదిద్దిన కార్వాన్లను ఆయన బాబా రామ్దేవ్ తో కలిసి ప్రారంభించారు. ఆ కార్వాన్లను పరిశీలిస్తూ అందులోని సౌకర్యాలు, ప్రమాణ అనుకూలత, ఖర్చులతో కూడిన ప్రయోజనాల గురించి నిర్వాహకులను ప్రశ్నించారు. అయితే ఓ వ్యక్తి ఆయనకు కార్వాన్ల గొప్పదనం వివరిస్తుండగా నవ్వుతూ "నువ్వు నాకు నేర్పిస్తున్నావా" అని సరదాగా వ్యాఖ్యానించారు. తన ప్రశ్న ద్వారా పర్యాటకులను ఎంత తక్కువ ఖర్చుతో ఆకర్షించవచ్చో తెలుసుకోవాలనేదే ఆయన ఉద్దేశం. పర్యాటక రంగంపై చంద్రబాబు విజన్ దశాబ్దాల క్రితమే మొదలైంది. ఆదాయ వనరుగా పర్యాటకాన్ని ప్రోత్సహించిన ఆయన కృషిని ఇటీవలే తెలంగాణ అసెంబ్లీలోనూ ప్రశంసించారు. ఏ ఇజం లేదు, ఉన్నదంతా టూరిజమే అంటూ ఉమ్మడి రాష్ట్రంలో నాడు చంద్రబాబు అనేవారని తెలంగాణ అసెంబ్లీలో సిపిఐ నేత ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. టూరిజం కాన్క్లేవ్ ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పశ్చిమ నియోజకవర్గంలో కుల మత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ఎన్నికల్లో నియోజకవర్గానికి కొత్త వాడినైన తనను ఆదరించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
మౌలిక సదుపాయాల విషయంలో పూర్తిగా వెనుకబడి ఉన్న పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలోకి తీసుకువచ్చే దిశగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. చిట్టినగర్లోని మోతీ మసీదులో 47, 48, 49, 50 డివిజన్ల పరిధిలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ఎమ్మెల్యే సుజనా చౌదరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి అందుతున్న సంక్షేమ పథకాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులై ఉండి పథకాలు అందని వారి వివరాలు నమోదు చేసుకున్నారు. డివిజన్లో పరిధిలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి కుల మతాలకు అతీతంగా తనకు విజయం చేకూర్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అభివృద్ధి పథకాలు కూడా కుల మతాలకు అతీతంగా అర్హులైన అందరికీ అందిస్తామని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల విషయంలో పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా వెనుకబడి ఉందని, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ సీనియర్ నేత నాగుల మీరా, డివిజన్ల కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సిద్ధాంతపరంగా ప్రజాస్వామ్యంలో కులాలకి మతాలకి అతీతంగా ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవలో పాటించాలంటే సమర్థత సామర్థ్యం కలిగిన నాయకుడు ఉండాలి అని చెప్పి కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద వచ్చి నేను ఇక్కడ కంటెక్ట్ చేయాల. కానీ మీరు అందరూ కూడా నన్ను ఆదరించి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. చాలా సంతోషం. నేను ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టక ముందు నేను అనుకున్నది విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఇప్పించే ప్రయత్నం చేద్దాము, దాంతో అందరూ బాగుంటారని అనుకున్నాను. కానీ ఈ నియోజకవర్గంలో నేను ఎలక్షన్ టైంలో ఎలక్షన్ క్యాన్వస్లో తిరిగినప్పుడు అసలు మా భారతదేశంలో మౌలిక సదుపాయాలు ఇంత దుర్భిక్షంగా ఉన్నాయా అనేది నాకు కళ్ళు తెచ్చుకున్నాయి. విజయవాడ లాంటి పట్టణంలో నడిబొడ్డలు ఉండే పశ్చిమ నియోజకవర్గంలో ఘోరాది ఘోరంగా ఉన్నాయి. దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి, దాని మీద ఫోకస్ చేస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి ఏమేమి స్కీముల్లో ఏమేమి డబ్బు తేగలము అనే విధంలో నేను చేస్తూ దాని మీద ఈ సంవత్సరం అంతా పనిచేస్తూ వచ్చాం. మౌలిక సదుపాయాలు ఏం చేయగలము, ఏం చేయలేము, టెంపుల్స్ కానీ, మసీదులకు కానీ, చర్చిలకు కానీ ఏం చేయగలం, తర్వాత డ్రైనేజ్ వ్యవస్థను ఏం చేయాలి, రోడ్లు ఏం చేయాలి, కొండ ప్రాంతం వాళ్ళకి ఏం చేయాలి, ఇదంతా కూడా ఈ సంవత్సరం దానికి అయిపోయింది. నిజానికి నేను సంవత్సరంలో సాధిద్దాం అనుకున్నంత నేను సాధించలేకపోయాను. కానీ ఇప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు తీసుకుని అవగాహన చేసుకున్నాం కాబట్టి చేయాలి. అట్లాగే నియోజకవర్గంలో వ్యాపారం చేసుకునే వాళ్ళకి ముఖ్యంగా చందాలు దందాలు ఉండడానికి వీల్లేదు. ఆ విషయం మీద గట్టిగా పెట్టారు. ఒడిశాలో పూరి జగన్నాథుని రథయాత్ర వేళ అద్భుత సన్నివేశం ఆవిష్కృతమైంది. వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయిన రోడ్లలో 1500 మంది యువ మోర్చా వాలంటీర్లు మానవహారంగా నిలబడి అంబులెన్స్ కు మార్గం సుగమం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ ఎక్స్ లో షేర్ చేసింది. 1500 మంది నిలిచి ఒక ప్రాణాన్ని నిలిపారు. జగన్నాథ యాత్ర వేళ మానవత్వం వెల్లివిరిసిందే. సనాతన సంస్కృతి, భారత ఆత్మ అంటే ఇదే అని పేర్కొంది. కృష్ణా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ విజయవాడ బందర్ రోడ్ సిద్ధార్థ నగర్ లో తమ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఘనంగా ప్రారంభించినట్లు వెల్లడించింది. సంస్థకు 3వ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హరికృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఘనశ్యామ్ దొలాకియా పాల్గొన్నారు. అత్యంత శుభప్రదమైన రథయాత్ర వేళ జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుక జరుపుకోవడానికి కృష్ణ తమ వజ్రాభరణాల మేకింగ్ ఛార్జీలపై 100% వరకు తగ్గింపు, బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 25% వరకు తగ్గింపును అందిస్తుంది. వీటితో పాటుగా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనంగా 5% తక్షణ తగ్గింపును కూడా అందిస్తుంది. హరికృష్ణ గ్రూప్ వ్యవస్థాపకులు అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఘనశ్యామ్ దోలకియా మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో అధిక అవకాశాలు కలిగిన మార్కెట్లలో విజయవాడ ఒకటి. ఈ షోరూమ్ మా వాణిజ్య కార్యకలాపాలను మరింత విస్తృతం చేయనుందని చెప్పారు. అదే సమయంలో ప్రాంతీయ కేంద్రీకృత వినియోగదారుల ఆధారిత విధానం ద్వారా వ్యాపార అవకాశాలను తెరుస్తుందని అన్నారు. ఇది మా లక్ష్యమైన హర్ ఘర్ కృష్ణకు అనుగుణంగా ఉంటుంది.
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆభరణాల బ్రాండ్గా ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తామన్న మేము వజ్రాభరణాలను సొంతం చేసుకోవాలనే ప్రతి మహిళ కలను నిజం చేస్తున్నామని అన్నారు. అనంతరం కిస్నా డైరెక్టర్ శ్రీ పరాగ్ షా మాట్లాడుతూ విజయవాడలో మా షోరూం ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ మా కార్యకలాపాలను విస్తృతం చేసుకుంటున్నాం. ఇది రోజువారీ ధారణ మరియు ప్రత్యేక సందర్భాలు రెండింటికి అనువైన రీతిలో ప్రాంతీయ అభిరుచులను ప్రతిబింబించే ఆభరణాలను అందిస్తుంది. సాంప్రదాయం నుండి సమకాలీన శైలుల వరకు అందరికీ ఏదో ఒకటి ఈ షోరూంలో లభిస్తుంది. ఇది ఈ ప్రాంతంలోని ఆభరణాల కొనుగోలుదారులకు అసలైన గమ్యస్థానంగా మారుతుందని అన్నారు. ఫ్రాంచైజ్ భాగస్వాములు శ్రీజీ సుధాకర్ అండ్ బి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కిస్నా విశ్వసనీయ బ్రాండ్ కార్యకలాపాలు స్థానిక మార్కెట్ పై మా అవగాహనతో ఈ షోరూం ఆభరణాల వాణిజ్యంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి సిద్ధంగా ఉందన్నారు. సాంప్రదాయం ఆధునిక శైలి రెండింటినీ ప్రతిబింబించే ఉత్పత్తులను అందిస్తుంది అని అన్నారు. సమాజానికి తిరిగి ఇవ్వటం పట్ల కిస్నా నిబద్ధతకు అనుగుణంగా బ్రాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిరుపేదలకు ఆహార పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించింది. First of all, we are say very congratulations our partner Sudhakar bhai and Srinivas bhai, our franchise partner in Hare Krishna Group and Krishna brand is very happy. Okay, today we start the 82 showroom in India. Krishna brand in launch 2005, and you know about the Hare Krishna Group in 1992, Surat and Mumbai diamond manufacturing and jewelry manufacturing. And now we are retailer last 2.5 years. And Krishna brand launched 2005 shop and shop. Today India available in 1,500 shop, largest diamond jewelry brand in India. And we are originally farmer. My father always said 2 words: honesty and hard work. So Krishna all team Hare Krishna Group today 9,000 people and all our franchise partner, honesty and hard work that we give you in our Krishna consumer. Krishna so many different unique point, but Krishna main design consumer like the Krishna design. Daily and lightweight jewelry, easy everyday use. This jewelry is everybody use, common man also use. Just we say in 5,000 rupees natural diamond jewelry we give you in Krishna. So any consumer buy, maybe before he buy the gold jewelry, now convert to diamond jewelry. And Krishna policy also very transparency. In Krishna brand also everybody saying transparency. 90% buyback with making charge and 95% exchange. So much good about the Krishna brand, and good price about that is Krishna diamond manufacturing and jewelry manufacturing. And Hare Krishna Group about so many for society, Samaj. We any product sell every day. Sell, so we put the one plantation in Vijayawada, and one product we sell, then we give you needy people food. And today we organize the blood donation camp for society. So Hare Krishna Group and Krishna always believe together and good for society. So we very happy. And is Andhra Pradesh our third showroom and India 82 showroom. Krishna plan is big plan. One day 365 showroom in India. In Andhra Pradesh, we have planned to 21 showroom. Very fast Krishna, very good response in Andhra Pradesh and Vijayawada. We tell all consumer in Vijayawada, okay, one time you visit diamond and gold jewelry, you must be visit our Vijayawada showroom. You like our design, you like our policy, you like our ethic and transparency, then sure you buy. So thank you so much. MG Road lo Krishna Diamonds showroom ఈరోజు ఘన్శ్యామ్ డోలాకియా గారి చేత ప్రారంభించబడినది. ఇది కృష్ణా డైమండ్ గ్రూప్ ముంబైలో, సూరత్లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ మైనింగ్తో తయారు చేసిన డైమండ్ ప్రొడక్ట్స్ ఇక్కడ కృష్ణా డైమండ్ స్టోరూంలో అమ్మబడతాయి. గత ప్రభుత్వ హయాంలో క్రీడాకారులకు అన్యాయం జరిగింది. క్రీడా యువజన శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిజానిజాలు వెలికి తీసేందుకు కమిటీ వేయటం జరిగిందని, రాజకీయాలకు అతీతంగా క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారినే శాప్ లో డైరెక్టర్స్ గా
నియమించడం జరిగిందన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఆధ్వర్యంలో శాప్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం ఉత్సాహంగా సాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. శాప్ డైరెక్టర్స్ గా ప్రమాణ స్వీకారం చేసిన కె జగదీశ్వరి, ఈ రజని, ప్రేమ రవీంద్రనాథ్, పిబివిఎస్ఎన్ రాజు, బొమ్మసాని శివ, ఎస్ సంతోష్ కుమార్, ఏ రమణారావులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ శాప్ కమిటీ మొత్తం ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ను క్రీడాంధ్రప్రదేశ్ చేయాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయమని పేర్కొన్నారు. రాష్ట్రానికి నేషనల్ గేమ్స్ తో పాటు ఒలింపిక్ బిడ్ లో కూడా కొన్ని ఒలింపిక్స్ గేమ్స్ రావాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 2500 ఎకరాల్లో అమరావతి ప్రాంతంలో స్పోర్ట్స్ సిటీ రాబోతుందని స్థల పరిశీలన జరుగుతుందని తెలిపారు. శాప్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతి నగరంలో, గ్రామంలో క్రీడలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. క్రీడల్లో రాజకీయాలు వద్దని హితవు పలికారు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్పోర్ట్స్ పాలసీ తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబు సొంతమని, రాబోయే కాలంలో మంచి క్రీడా భవిష్యత్ రాష్ట్రానికి రాబోతుందన్నారు. రాబోయే కాలంలో 26 జిల్లాల్లో క్రికెట్ స్టేడియాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇవాళ చాలా ఆనందకరమైన దినం. ఎందుకంటే శాప్ మొత్తం కమిటీ ఏర్పడబోతుంది. ఆంధ్రప్రదేశ్ క్రీడాంధ్రప్రదేశ్గా అభివృద్ధి చెందాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు ఇవాళ శాప్ అనేది ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని స్టేడియంలని బాగు చేయాలి. మనం గుర్తుంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రోజు హైదరాబాద్కి ఒక నేషనల్ గేమ్స్ కానీ, ఒక ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ ఇటువంటి ఎన్నో తీసుకురావడం కాకుండా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రీడలకి చక్కటిగా ఒక 8 మంచి స్టేడియంలు కట్టి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటం వల్లే ఇవాళ ఎన్నో అకాడమీలు అక్కడ స్థిరపడ్డాయి. చాలామంది ప్రైవేట్ వ్యక్తులు కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే ఎన్నో స్థలాలు ఇవ్వటం వల్ల ఆ రోజు పుల్లల గోపీచంద్ గారు కానీ ఇటువంటి ఎంతోమంది ప్రముఖ క్రీడాకారులు వాళ్ళ అకాడమీలు స్థాపించబట్టే క్రీడల్లో మంచి అవకాశాలు వచ్చి క్రీడాకారులు మంచి ప్రతిభ చూపిస్తున్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒక పండుగ వాతావరణంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు క్రీడలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు మీరందరూ గత సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నారు. ఈరోజు ఆయనకు క్రీడల పట్ల ఉన్న మమకారానికి ఈరోజు వేసిన బోర్డే ఒక నిదర్శనం. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో రాజకీయ ప్రమేయం ఎక్కువగా ఉండి రాజకీయ నాయకులను మెంబర్లుగా వేసేవాళ్ళు. ఈరోజు మా ముఖ్యమంత్రి, మా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఇద్దరు ఎక్కడ విద్యలో ఎలాగా రాజకీయ ప్రమేయం ఉండకూడదో క్రీడల్లో కూడా నిజమైన క్రీడాకారులకు మంచి జరగాలనే సదుద్దేశంతో ఈరోజు 10 మంది వేస్తే 10 మందికి క్లీన్ చిట్ ఇస్తూ రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఈ దేశ చరిత్రలో 421 మంది క్రీడాకారులు డైరెక్ట్గా ఈరోజు డిఎస్సి ద్వారా ఎంపిక చేయడం వితౌట్ ఎగ్జామ్తో భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం నియమించే ప్రతి నోటిఫికేషన్లో మా క్రీడాకారులు వాళ్ళకి ఏదైతే 3% రిజర్వేషన్ ఉందో ఆ 3% రిజర్వేషన్లో ఉద్యోగాలు వస్తాయి. ఈ 5 సంవత్సరాలు పూర్తయ్యేదానికి దాదాపు 15,000 మంది క్రీడాకారులు ఉద్యోగస్తులుగా మారబోతున్నారు. ఇది ఒక చరిత్ర అవబోతోంది. మొత్తం రాష్ట్రం అంతా ఏదైతే క్రీడా రంగం ఏదైతే ముఖ్యమంత్రి గారు కలగన్నారో ఆ కళలు కనుక క్రీడాకారులు గతంలో ఏదైతే ఆశించారో అసోసియేషన్స్ ఏదైతే ఆశించారో తదనుగుణంగా ఈరోజు ఈ నియామకాలన్నీ జరుగుతున్నాయి. పశ్చిమ నియోజకవర్గంలో తొలి ఏడాది అనుకున్న రీతిలో అభివృద్ధి పనులు చేయలేకపోయామని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ఈ ఏడాది పూర్తిగా అభివృద్ధిపై దృష్టి పెట్టి పనులు వేగపరుస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా వర్షపు నీటి పారుదల వ్యవస్థను 1,70,00,000తో
పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 43వ డివిజన్ పరిధిలోని భవానీపురం ఐరన్ యార్డ్, 39వ డివిజన్ పరిధిలోని అండమాన్ బ్రహ్మయ్య రోడ్, 54వ డివిజన్ పరిధిలోని పంజా సెంటర్ సత్తార్ రోడ్ లో వరద నీటి కాలువల నిర్మాణ పనులకు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా తొలి ఏడాది కొంత జాప్యం జరిగిందన్నారు. సుజనా మిత్ర ద్వారా ప్రతి డివిజన్ లో కార్పొరేటర్ తో సమన్వయం చేసుకుని పనులను చేపడుతున్నామన్నారు. వర్షపు నీరు పారుదల సక్రమంగా లేక దోమలు పెరిగి వైరల్ ఫీవర్లు వస్తున్నట్లు తన దృష్టికి రావడంతో 1,70,00,000తో 4 డివిజన్లో పనులు చేపట్టామని, ఏడాది వ్యవధిలో ఈ పనులు పూర్తి చేస్తామని అధికారులు చెప్పినప్పటికీ ఇంకా తక్కువ వ్యవధిలోనే పనులు చేసే విధంగా కాంట్రాక్టులతో మాట్లాడుతున్నారన్నారు. తనకు చేయి విరగటంతో 2 నెలల పాటు నియోజకవర్గంలోకి రాలేకపోయానని, తన కోసం ప్రార్థన చేసిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత నాగుల మీరా, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, పలు డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. మనకు 1 year అయిన సందర్భంగా ఒకసారి అన్ని నేను రివ్యూ చేసుకుంటే మనం కొంతవరకు చేయగలిగాం. నాకు ఎమ్మెల్యేగా నేను చేద్దాం అనుకున్నంత వరకు ఇంకా చేయలేదనేది నా ఉద్దేశం, చేయలేకపోయాననేది. ఇంకా నెక్స్ట్ ఇయర్లో బాగా ఇంప్రూవ్ చేసి ప్రజాసేవలో నిమగ్నం అవుదాం. ఈరోజు 43వ డివిజన్లో ముఖ్యంగా డ్రైనేజ్ వర్కు, రెయిన్ వాటర్ని నియంత్రించటం, తర్వాత ఎప్పటికప్పుడు ఎక్కడా కూడా వాటర్ లాగింగ్ అవ్వకుండా చేయటానికి ఈ వర్క్ ఓవరాల్గా అయితే 43, 55, 39, 54 4 డివిజన్లు కలిపి 7 కోట్ల వరకు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు శంకుస్థాపన చేశాం. ఇంజనీర్ గారితో కూడా మాట్లాడాను. వాళ్ళు సుమారుగా ఎస్టిమేషన్ 1 year టైం ఇచ్చారు, కానీ 1 year అనేది చాలా ఎక్కువ పీరియడ్. దీనికి తప్పకుండా ఈ గారు కూడా చెప్పారు, త్వరగా ఇంకోసారి మళ్ళీ రీఎస్టిమేట్ చేసి, అంటే డబ్బుకు కాదు టైంకి, సంవత్సరం కాకుండా 3-4 నెలల్లో కంప్లీట్ చేయడానికని ఆ కాంట్రాక్టర్ గారితో కూడా మాట్లాడి మళ్ళీ సబ్మిట్ చేస్తా అన్నారు. తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకొని ఇంకా పరిశుభ్రంగా పెట్టుకోవడానికి అవకాశాలు వస్తాయని చెప్పి నా నమ్మకం. పశ్చిమ నియోజకవర్గంలో చాలా సుదీర్ఘమైనటువంటి పెద్ద సమస్య ఏదైతే మన 43వ డివిజన్లో ఉన్నటువంటి మార్కెటింగ్ యార్డ్ దగ్గర నుంచి బొడమేరు వరకు డ్రైను చాలా అవసరమైంది. పశ్చిమలో 4 అవుట్ఫాల్ డ్రైన్స్ ఉంటే ఇది 4 అవుట్ఫాల్ డ్రైన్. 2014లో రోడ్డు క్రాస్ చేసి ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఏ మాత్రం ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా చిన్నపాటి వర్షం వస్తే హౌసింగ్ బోర్డులో గుమ్మాలకి గోడలు కట్టినటువంటి నేపథ్యం. ఈరోజు 39వ డివిజన్లోని సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో స్టామ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకి గౌరవ శాసనసభ్యులు, పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు, అంటే మా సుజనా చౌదరి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎంతో కాలంగా మా డివిజన్లో రోడ్లు పెరిగినా కానీ డ్రైనేజ్ సిస్టమ్ పాతదవడంతో వర్షాకాలంలో స్థానికులు చాలా నీళ్ళు నిలిచిపోయి చాలా ఇబ్బంది పడుతుంటే ఆ సమస్య ఎలక్షన్లో వారి దృష్టికి రావడం, వారు త్వరితగతిన దీన్ని పట్టించుకుని స్పెషల్ గ్రాంట్తో విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా 7 కోట్లతో ఈరోజు వర్కులు స్టార్ట్ చేశారు. ఓన్లీ స్టామ్ వాటర్ డ్రైన్ వర్కులు. స్థూల ఉత్పత్తిలో సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు గణనీయమైన పాత్రను పోషిస్తాయని ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఉద్యోగ కల్పన దిగుమతులలో కీలకంగా ఉన్నాయని, ఎంఎస్ఎంఈ రంగానికి వచ్చిన గుర్తింపును పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ అసోసియేషన్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మురళీకృష్ణ ఇతర ప్రతినిధులు మాట్లాడుతూ స్థూల ఉత్పత్తిలో గణనీయమైన పాత్రను పోషించేవి ఎంఎస్ఎంఈలని తెలిపారు. ఈ వ్యవస్థ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని చెప్పారు. ప్రతి సంవత్సరం జూన్ 27వ తేదీన ఎంఎస్ఎంఈ దినోత్సవం జరిపేలా 2017లో ఐక్యరాజ్య సమితి ఆమోదించింది గుర్తు చేశారు. గత సంవత్సరం ఈ ప్రభుత్వం ఎంఎస్ఎంఈ మంత్రిని నియమించిందని, ఇది శుభపరిణామమన్నారు. ఎంఎస్ఎంఈ రంగానికి వచ్చిన గుర్తింపును పెంపొందించాలన్నారు. ఉద్యోగ కల్పనలో దిగుమతుల్లో ఎంఎస్ఎంఈ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని గుర్తు చేశారు.
అంతర్జాతీయ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం జూన్ 27వ తేదీని అంతర్జాతీయ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల దినోత్సవంగా జరుపుకోవడానికి ఐక్యరాజ్య సమితి 2017లో జరిగిన 74వ ప్లీనరీలో ఆమోదించడం జరిగింది. అప్పటి నుండి కూడా ఫ్యాప్సియా రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ డే జరుపుకుంటూ ఉన్నాం. గత సంవత్సరం మన రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ శాఖలో ఒక మంత్రి గారిని కేటాయించినందువలన ఆ మంత్రి గారితో ఉత్సవాన్ని జరుపుకున్నాం. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం. ఇది ముఖ్యంగా ఎంఎస్ఎంఈ రంగాన్ని ఐక్యరాజ్య సమితితో పాటు అంతర్జాతీయంగా, జాతీయంగా, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన గుర్తింపుని, దాని ఆవశ్యకతని తెలియపరచుకోవడానికి జరిపిన రోజు. ఉద్యోగ కల్పనలో, అదేవిధంగా ఎగుమతుల్లో, అదేవిధంగా స్థూల ఉత్పత్తుల్లో గణనీయమైన పాత్ర పోషించే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కొన్ని అభివృద్ధి ఆటంకాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ కూడా నిరోధించి మరింత చక్కగా మేము రాష్ట్రాభివృద్ధికి, అదేవిధంగా జాతీయ స్థూల నిష్పత్తిని పెంచడానికి కూడా మా వంతు పాత్ర పోషిస్తామని తెలియపరచడానికి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. తమ సమస్యల పరిష్కారం కోరుతూ నగరపాలక సంస్థల్లో పనిచేస్తున్న వాటర్, పార్క్, వెహికల్ డిపో మెకానికల్, డ్రైవర్లు, క్లీనర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ్య, డ్రైనేజీ, డిపి, ఎస్టిపిఏలు, మలేరియా కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే జూలై 2వ తేదీ నుండి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని సిఐటియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ హెచ్చరించారు. కార్మికుల సమస్యల్లో పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమ్మె 3వ రోజు సైతం జరిగింది. ఈ సమ్మెలో వాటర్, పార్క్, వెహికల్ డిపో, మెకానికల్, డ్రైవర్లు, క్లీనర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ డ్రైనేజ్, డిపి, ఎస్టిపిఐలు, మలేరియా కార్మికులు పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. సమ్మెకు మద్దతుగా పాల్గొన్న సిఐటియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ 36వ జీవో నెంబర్ ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు జీతం పెంచాలని, అలాగే తల్లికి వందనం, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. 12వ పిఆర్సీ ప్రకారం మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. లేని ఎడల జూలై 2వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని, కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అదే వైఖరి అవలంబిస్తుందన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో కార్మికుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి ఉద్యోగులతో పాటు కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఇది వర్గాల కార్మికుల ఆందోళనకు సంఘీభావం తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరింది. ఇంజనీరింగ్ కార్మికులు 3 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెకి సంబంధించి గత దశాబ్ద కాలంగా నడుస్తూ ఉన్నటువంటి ఏ ఒక్కటి కూడా డిమాండ్స్ పరిష్కారం కానటువంటి నేపథ్యంలో సమ్మెకి ఉపక్రమించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ సమ్మె జయప్రదం కావాలని, ఈ సమ్మెకి సంబంధించి ఏ విధమైనటువంటి ఆక్షేపణలు లేకుండా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దిగి రావాలని చెప్పనని సిఐటియుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. న్యాయసమ్మతమైనటువంటి కోరికలు ఇవి. వాటర్ సప్లై కానీ, పార్క్ సెక్షన్ కానీ, వెహికల్ డిపోలో ఉన్నటువంటి మెకానిక్లు, హెల్పర్లు కానీ, టౌన్ ప్లానింగ్లో ఉన్నటువంటి చైర్మన్లు కానీ, డేటా ఆపరేటర్లు కానీ, వీళ్ళందరికీ సంబంధించినటువంటి జీతాల పెంపుకి సంబంధించినటువంటి సమస్య ఇది. ఆ సమస్య మీదే 3 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. వాళ్ళకి విజయవాడలో 3 రోజులు అవుతుంది. ఇంత మటుకి పిలిచి అసలు ఎందుకు చేస్తున్నారు ఏంటని అడిగిన బాధ్యత లేదు. ఏదేమైనా వాటర్ సప్లై కానీ, పార్కులు, అట్లాగే మెకానిక్లు, స్ట్రీట్ లైటింగు, టౌన్ ప్లానింగు, కంప్యూటర్ ఆపరేటర్స్ వీళ్ళందరూ సమ్మెలోకి కూర్చున్నారు. వాళ్ళకి 3 రోజులు అవుతున్నా ఇక్కడ ఉన్న అధికారులు కానీ, పైన ఉన్న అధికార పార్టీ నాయకులు కానీ ఎవరు
మీ సమస్యలు చెప్పండి, పరిష్కారం చేద్దామన్న ఆలోచనలు అయితే లేరు. గత జూన్ మాసం 2వ తారీఖున చర్చలు జరిగితే చర్చల్లో మంత్రి గారు ఒకటే చెబుతున్నాడు, మేము 2 సంవత్సరాల దాకా పెంచే ప్రసక్తి లేదు, ఇప్పుడు రాష్ట్రం చాలా ఆర్థిక లోటులో ఉంది, మేము ఇప్పుడు దాన్ని కోడేసుకుంటూ తర్వాత మీ జీతాలు పెంచుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ హయాంలో విజయవాడ నగరాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లామని తెలిపిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా, అవతిశ్రీ శైలజారెడ్డి, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ. మాజీ మంత్రి కొడాలి నానికి శుక్రవారం షరతులతో కూడిన ముందస్తు బెయిల్ను మంజూరు చేసిన గుడివాడ కోర్టు. అన్ని సదుపాయాలతో కూడిన కారావాన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.